వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ప్లేట్ 1000 రూపాయలు అంటున్నారు, 2 లివర్లు అంటున్నారు. ఫైనల్గా దానికి ఏం చెప్తారు? ఆ 2 లివర్లు ఎక్కడికి వెళ్ళిపోయిందో అసలు. ఆ 2 లివర్ల వల్లే బాబు ఇంత పబ్లిక్ ఇంత అలా వైరల్ అవుతుందా అసలు? నిజంగా అంటే ఉన్నాయి కానీ ఇంతలా అంటే ఎప్పుడూ లేదు. ఇట్లా అంటే యూట్యూబ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చాలామందికి చెప్తాను, ఎందుకంటే రోడ్ సైడ్ తీయొద్దు నాన్న అని చెప్తాను. ఎందుకంటే ఇది మనం ఉండేది ఫుట్పాత్ మీద నాన్న, రోడ్ సైడు. మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు కదా. దానివల్ల కూడా చాలామంది తీయొద్దని చెప్పినా కానీ ఆంటీ ఫుడ్ బాగుంది కదా ఇప్పుడు ఇదే మాకు చెప్పకుండా, కానీ దానికి కూడా అంటున్నారు మేమేదో డబ్బులు ఇచ్చి దించుకున్నాను. మీకు డబ్బులు ఇచ్చి దించానా నేను? అలా ఇప్పుడు అనుకునేవి ఎన్నైనా అనుకుంటారు కదా. అది ఇక బయటకు వచ్చినాక రోడ్డు మీదకి వచ్చినాక ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే ఇది నాకే కాదు, ముఖ్యమంత్రి అంత ఆయనకే చేస్తున్నారు. పాపం లేడీస్కి బస్సులు వేస్తారు, మంచిగా వేస్తుంటే కూడా ఆయన మీదే కామెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ నేనంత ఏంటి అసలు 2 లివర్ల వీడియో ఏంటి అసలు? వీళ్ళు 6 నెంబర్స్ వచ్చారు. 6 నెంబర్స్ వస్తే వాళ్ళు డబుల్ కర్రీ ఏమో 2 తీసుకున్నారు, 1 కర్రీ ఏమో 4 తీసుకున్నారు, తర్వాత 6 ఎగ్స్ తీసుకున్నారు. 6 నెంబర్స్ 900 అయింది. మళ్ళీ లివర్ ఏం చేశారంటే బాగుందని చెప్పి పార్సల్ కట్టమన్నారు. ఎంత అంటే 100 అన్నాను పార్సల్. మళ్ళీ 2 ఇట్లోకి వేసేయమన్నారు. మళ్ళీ అయితే వాళ్ళు వచ్చారు కదా, నేనేస్తా అంటే నేనేస్తా అన్నారు పైసలు అని చెప్పి ఇక దాంతో ఇక వాళ్ళకి ఆయనకి చెప్పాను 900 అన్నాను ఫస్ట్. ఇంకొక ఆయన నేనేస్తా అన్నారు. ఆయనకి చెప్పాను అనమాట, సార్ మీరు 2 లివర్లు ఎక్స్ట్రా కదా 1000 అయిందని చెప్పి ఆయనకి చెప్పాను నేను. అంటే అక్కడ ఉన్నారు ఫస్ట్ చెప్పడానికేమో క్రౌడ్లో నాకు కుదరలేదు అని కొంచెం గట్టిగా చెప్పాను అనమాట, వినపడాలి కదా అని. దానికి ఇలా చేశారనమాట. ఆ వీడియో మీకే ప్లస్ అయింది ఎంతమంది కస్టమర్స్ రావడానికి. అవును ఆ బాబు ఎక్కడ చూసినా అయ్యో 2 లివర్లు ఆంటీ అంటున్నారు బయటకు వెళ్తే. అవును అవును అందరూ అలానే అంటున్నారు. మార్కెట్కి వెళ్తే మొన్న 2 లివర్లు ఆంటీ అంటున్నారు. బాబోయ్ నాకు అసలు భలే నవ్వొచ్చింది. సో మార్నింగ్ ఏ టైంకి మీరు మార్నింగ్ ఏ టైంకి లేచి ఎన్ని గంటలు ప్రిపేర్ చేస్తారు? 5 నాన్న 5కి స్టార్ట్ చేస్తాము. అంటే వెజ్ 8:30 కల్లా వెజ్ అయిపోతుంది. నాన్ వెజ్ అయ్యేటప్పటికి నాన్ వెజ్ ఏమో 8:30కి వస్తుంది. నాన్ వెజ్ అన్నీ అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. 11:30కి బయలుదేరితే ఇక్కడికి 12 1 అవర్ పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 12:30కి స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలు ఉంటుంది? 12:30 అంటే నాన్ వెజ్ మాత్రం ఎంత తెచ్చినా 2 అవర్స్లోనే అయిపోతుంది. నాన్ వెజ్ మాత్రం. వెజ్ మాత్రం అలానే ఉండిపోతుంది. వెజ్ ఇప్పుడు అయితే వెళ్ళంగానే మళ్ళీ కొంచెం ముద్దన్నం తినేసేసి ఒక 1 అవర్ మాత్రం పడుకుంటాం. అంటే నిద్రపోము, మామూలుగా ఊరినే నడుమాల్చుకుంటాం. ఎందుకంటే మళ్ళీ నీరసం వస్తుంది. కొంచెం సేపు నడవాల్చుకున్నాం, మళ్ళీ లేచి మళ్ళీ రేపటికి మళ్ళీ కూరగాయల కటింగు మసాలాలు అన్నీ మళ్ళీ పొద్దున్నే అంటే అన్నీ అన్ని కూరగాయలు అంటే అన్నీ కటింగ్ చేయం. కొన్ని ఉల్లిపాయలు పొట్టు తీసుకోవడం అట్లా అన్నీ అలాంటివన్నీ ఇంటికి వెళ్ళినాక చేసుకుంటాం సాయంత్రం. సో మరి ఇప్పుడు పెంచే అవకాశాలు ఉన్నాయా మీరు డైలీ ప్రిపరేషన్ అనేది? ఎంతమంది కస్టమర్స్? లేదు నాన్న, ఎందుకంటే పాపం అదే బాధ అనిపిస్తుంది. చాలా మంది అలా తిరిగి వెళ్ళిపోతుంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చా అంటే డబ్బులు పెట్టుకుని నా కోసం అంత దూరం నుంచి వచ్చారంటే హ్యాపీ అనిపిస్తుంది. అలా తిరిగి వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేం కదా, ఇంకా ఓపిక మించి అయితే చేయలేం కదా. అది అలానే స్టాఫ్ని పెట్టుకుని పెంచే ఆలోచన లేదు లేదు నాన్న. ఎందుకంటే ఎంతవరకు చేయగలరు రెగ్యులర్గా అంతే చేస్తారు. అంతే 2 అవర్స్లో ఎంతమందికి అందితే అంతమంది. మనకు అన్ని వాటర్ కూడా కొనుక్కునే చేయాలి నాన్న. మనకు వాటర్ ప్రాబ్లం ఉంది. అంటే వాటర్ లేవు, బోర్ అవేం లేవు. అన్నీ కూడా మంజీరా వాటరును ఇవి నల్ల వాటర్ ఉంటాయి కదా వాటితోటే. అంటే మినరల్ వాటర్ను వంటకేమో మినరల్ వాటర్ వేయించుకుంటాం డబ్బాల్లోకి. మిగతా అవన్నీనేమో మామూలు వాటర్ ప్రాబ్లం, వాటర్ కూడా కొనుక్కోవాలి. దాని గురించి ఇంకా ఎంత చేసినా మనకి ఎన్ని లెక్కేసుకుంటే రెంట్లో పెరిగిపోయినాయా. ఇప్పుడు సొంత ఇల్లు ఏదైనా కానీ సరిపోవట్లేదు. మరి చిన్నది అంటే 60 గజాలది అనమాట. అది చిన్నగా ఉంటాయి. వంటకు కూడా మనకు జాగా సరిపోదు. ఇదిగో ఇంతనే ఉంటుంది వంటలు చేసేది కూడా. మాది ఆల్రెడీ వీడియో తీశారు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వచ్చి. ఇంకా సరిపోదు, ఇంకా చాలు. ఇంకా ఉన్నంత వరకు చాలు మనకు. అంతే. ఇదే నాకు 1,50,000 అంటే నాకు ఎంతో గొప్పగా ఉంది నాకు. ఎందుకంటే ఇదివరకు ఏం లేదు కాబట్టి ఇవాళ దాంతో పోల్చుకుంటే చాలా అంటే చాలా బెటర్ కదా. ఇంకా ఆస్తికి మితమే ఉంది నాన్న. ఇంకా ఇది చేసే కొద్దికి ఆశ ఉంటుంది. లేదు నాన్న, అదే నేను చెప్తున్నా. ఎవరైనా సరే మీరు నాకు ఈ హెల్ప్ ఒకటి చేసి పెట్టండి. ఎందుకంటే దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇట్లా అంటున్నారు కదా, వాళ్ళకి అలా లేకుండా అలా అనకుండా చేయాలంటే ఇప్పుడు నేను అదే 100 kgs మీరు కావాలంటే కాంటాలు కూడా నేను చూపిస్తా.
అదే ఇది ఇక్కడ తీసి మీరే ఎవరో ఒకళ్ళు డబ్బుల దగ్గర ఉండి ఇవన్నీ సాయంత్రానికి అన్నీ కట్టగా నాకు ఎంత మిగులుతాయి అనేది మీరే చూసుకోండి. అల్లం వెల్లుల్లి కానించి అన్నీ ఇంట్లోవే కదా కొనేవే, మామూలు బయటది అది కూడా వాడను. ఇంత టేస్ట్ రావడానికి గల కారణం కూడా అవే. మరి వాళ్ళన్నీ పెరిగిపోయినాయి, ఆనియన్స్ పెరిగినాయి, ఎగ్స్ పెరిగినాయి, ఉల్లిపాయలు కానించి మొత్తం అల్లము వెల్లుల్లిపాయలు సరుకులు అన్నీ పెరిగినాయి. మరి దాన్ని బట్టి లెక్కేసుకుంటే మనకి కానీ 5,000 అంటే 6,000 అంటే మాటలా, అన్ని డబ్బులు అంటే మాటలా, అది చాలు, అదే ఎక్కువగా ఫీల్ అవుతున్నాం. అయితే ఇక్కడ ఫుడ్ సెంటర్లు చాలా సెంటర్లు ఉన్నాయి మీ పక్కనే, కానీ ఇక్కడికి ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు కదా, మరి ఈ పక్కన వాళ్ళతో మీకు రిలేషన్ ఎట్లా ఉంటుంది? అందరూ మంచిగానే ఉంటారు, సపోర్ట్గానే ఉంటారా? బాగానే ఉంటారు. బిజినెస్ మీకు ఎక్కువ అవుతుందని అట్లే ఉంటుంది. అది ఏమో అది అందరూ అయితే మనకి ఎవరితోని గొడవ లేదు. ఇక్కడే కాదు ఎక్కడ కూడా మనకి వ్యక్తిగతంగా అయితే ఎవరితోని గొడవ లేదు. ఇక వ్యాపార పరంగా ఏమో అసలు చెప్పలేము. పైకైతే బాగానే ఉంటారు, మనసులో ఏముందనేది మనకు తెలియదు కదా. అది బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు. సో రైట్, థ్యాంక్ యూ ఆంటీ. సో నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్, ఇప్పుడు మీకు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువైపోయింది. సో మిమ్మల్ని చూడడానికి వంటలు అయిపోయినాయి, మిమ్మల్ని చూడడానికి నిలబడ్డారు అందరూ కూడా. పబ్లిక్ అందరికీ కూడా నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ నాన్న. పబ్లిక్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఇవాళ ఇలా ఉన్నానంటే అది ఆ పబ్లిక్ వల్లే, ఆ కస్టమర్. ఆ పబ్లిక్ లేకపోతే అసలు నేను ఇక్కడ లేనే లేను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆంటీ. థ్యాంక్ యూ. హాయ్ పాపా. హాయ్. నీ పేరేంటి? ఆరాధ్య. ఆరాధ్య. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాదాపూర్. మాదాపూర్ నుంచా? ఓకే. ఇక్కడ ఫుడ్ ఇంతకు ముందు తిన్నావా, ఇప్పుడే ఫస్ట్ టైం తిన్నావా? ఇప్పుడే ఫస్ట్ టైం. ఏం తిన్నావు? చికెన్ కర్రీ, మటన్. బాగుందా? బాగుంది. ఓకే. అంటే ఇంట్లో మీరు ఇంట్లో చేసుకున్నట్టుంది? అవును, ఇంట్లో చేసుకున్నట్టుగా ఉంది. ఏం నచ్చింది? చికెన్ కర్రీ నచ్చింది? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైనా? ఓకే. చికెన్ ఫ్రై చాలా బాగుంది. ఇంట్లో చేసినట్టుగా ఉంది ఫుడ్. ఇంట్లో చేసినట్టుందా? అవును. మీరు ఎప్పటి నుంచి వస్తారు? నేను 3-4 సార్లు వచ్చాను, బట్ క్రౌడ్ చూసి వెళ్ళిపోయాను. ఈరోజు తక్కువ ఉంటుందేమో అని వచ్చాను, బట్ స్టిల్ ఈరోజు కూడా ఎక్కువగానే ఉంది. బట్ సమ్హౌ వీ కుడ్ ఏబుల్ టు రీచ్ దేర్. ఫుడ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. ఓకే, చాలా హోమ్లీ టేస్ట్లోనే ఉంది, ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంది. చికెన్ ఫ్రై ఈజ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. యాక్చువల్లీ ఓపెన్ చేసినాక ఒక 20 minutesకే చికెన్ ఫ్రై, మటన్ కర్రీస్ అవన్నీ అయిపోయినాయి అంటేనే ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఫుడ్ ఈజ్ హౌ గుడ్ ఇట్ ఈస్. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ గెటింగ్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ హియర్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. యాక్చువల్లీ బయట అనుకున్నట్టుగా ప్రైసెస్ ఓవర్గా అట్లా కూడా ఏం లేవు. ఇట్ ఈస్ క్వైట్ రేట్ ఎంత? నేను చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ తీసుకున్నాను, 300 రూపీస్ తీసుకున్నారు. యాంపుల్ హ్యాండ్సమ్ అమౌంట్, మాకు ఇద్దరికీ సరిపోయింది. ఇట్స్ అ గుడ్, వర్త్ డిజర్వింగ్ పేయింగ్ దట్ మనీ. ఓకే, అంటే ప్లేట్ 300 అంటే ఓకేనా? ఓకే అండి, క్వాంటిటీ కూడా చాలానే ఇస్తున్నారు కదా. చికెన్ ఫ్రై కూడా మనకు నార్మల్గా బయట రెస్టారెంట్కి వెళ్తే ఆ ప్లేట్కే 400-450 ఛార్జ్ చేస్తారు వీళ్ళు పెట్టే క్వాంటిటీకి. ఎక్స్ట్రా రైస్ ఇచ్చారు. ఇంకా క్రౌడ్ లేకుంటే మనం ఇంకా జస్టిఫై చేయొచ్చు. బట్ ఇట్ యాక్చువల్గా ఇప్పుడు మనం ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్తే పీస్ఫుల్గా కూర్చుని తినొచ్చు. బట్ ఇక్కడ క్రౌడ్ చూస్తే మీరు చెప్పారు ఇప్పుడు మనకి